ఎత్తుకున్న ప్రభువ, మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, మా నీతికి ఆధారభూతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసుకున్నాం. గత వారమంతా కాపాడి భద్రపరిచి నన్ను, మమ్మల్ని, మా బిడ్డలందరూ క్షేమంగా నువ్వు ఇచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం. నీ ప్రియబిడ్డలు అనారోగ్యంలో వినవారు పాపము గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, పరిపూర్ణమైన స్వస్థతను గ్రహించండి, నీ కృపలో బలపరచండి. రాజమండ్రిలో కొంత అస్వస్థతగా ఉంటుండగా ప్రభా, నీ ప్రియబిడ్డతో నువ్వు మాట్లాడండి, నువ్వు తాకమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఆనందరావు పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కొదనాలు, రత్నం పట్ల నువ్వు చేసిన గొప్ప మహోపకారాన్ని బట్టి నీ కొదనాలు, స్తోత్ర. బుద్ధు, మను, లక్ష్మి వారి కుటుంబాన్ని దీవించండి. పాపను బట్టి కొదనాలు, మేరీని బట్టి కొదనాలు, మణియమ్మ గారిని బట్టి కొదనాలు, మరియమ్మ గారిని బట్టి, బృందాదేవిని బట్టి కొదనాలు, స్తోత్ర. ప్రభా, కిషోర్ని బట్టి, జ్యోతిని బట్టి కొదనాలు, శంకిని బట్టి, ఆయన ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క నాగరాజు గారు వారి బిడ్డలను బట్టి కొందరు స్తోత్రాలు చేసుకుంటున్నాం. ప్రభా, అదేవిధంగా ధన్య సిస్టర్ గారిని బట్టి, జయశ్రీ సిస్టర్ గారిని బట్టి, ప్రకాష్ గారు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, సుజన్ రావు వారి కుటుంబాన్ని బట్టి, ప్రభా, అదేవిధంగా శారమ్మ తల్లిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, తన యజమానుని బట్టి ప్రార్థన చేస్తున్న లక్ష్మిని బట్టి కొందరు స్తోత్రాలు. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కొందరు స్తోత్రాలు. ఆయన స్వస్థపరచు, యెహోవా నేనను స్వస్థపరచు, బలపరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రసాదన బిల్మోరియాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్ర. సువర్ణక్కను బట్టి ఆయన, అదేవిధంగా నా తండ్రి ప్రభా లక్ష్మిని బట్టి, బుద్ధు మనుని బట్టి, ప్రభా లక్ష్మి గారి తల్లిని బట్టి, వారి కుమారుని బట్టి, నరసాపురంలో ఉన్న తన కోడలు మనవ సంతానం బట్టి నీకు వందనాలు. ప్రభా, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మాకు వందనాలు, స్తోత్రాలు. విజయక్కను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన జీవనం కావ్య పాపను బట్టి నీకు వందనాలు. కావ్యకి పరిపూర్ణమైన ఆయన నీకు సులువైన కాల్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శ్రమ పట్టడం కార్యాలు జరిపించమని ఎఫ్సి రాజును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. డ్యూటీకి వెళ్ళి వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి క్షేమం కల ప్రభావ, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని నీకు వందనాలు, స్తోత్రాలు. రేణుకాన్ని బట్టి, స్వాతి, చిన్ని ప్రభావ పిన్నిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించండి. నేను మహిమార్థమై కుటుంబాలను చేతికి అప్పగిస్తున్నాను. నాన్నగారికి నేను అడిగినా జరిగిన ఆ ప్రమాదం నుంచి తప్పించి నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించి ప్రభు, బలపరచు, స్వరపరచమని ప్రార్థన చేస్తున్నా. స్వర్ణ విషయంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. డ్యూటీకి వెళ్ళింది బిడ్డ క్షేమకరమైన ప్రభావ, నీ యొక్క ప్రయాణం దయచేస్తున్నావు. ఇచ్చిన పరిపూర్ణమైన స్వస్థతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన అదేవిధంగా ఆనందం బట్టి, నీ విన్ని బట్టి నీకు వందనాలు. శోభను బట్టి ప్రభావ, సామును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాను. ఆయన ఈరోజు జెస్సీ ఊరెళ్ళింది, మరి రేపు దినాన్ని క్షేమకరంగా మధ్యలో రవచ్చులాగా సహాయం చేయి. జాయిని బట్టి కొందనాలు, షైని బట్టి కొందనాలు. నీ దాసరాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు రాబోతున్న జాలయ్యన ప్రభా, హస్తాన్ని బట్టి, బిడ్డలు బట్టి కొందనాలు. రాజకుమార్ అక్క అన్నను బట్టి, వారి బిడ్డలు బట్టి నీ కొందనా, స్తోత్రాలు. నీ దాసరాలు రూతులు బట్టి ప్రభా నీ కొందనా, స్తోత్రాలు. హరియ సిస్టర్ గారు ఆయన వారి సంఘాన్ని బట్టి నీ కొందనా, స్తోత్రాలు. ఆశా జ్యోతి గారి సంఘాన్ని బట్టి నీ కొందనా, స్తోత్రాలు. అదేవిధంగా ధనకుమారి గారి సంఘాన్ని బట్టి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మోయిస్ గారి సంఘాలు 3 సంఘాలను జ్ఞాపకం చేసుకో. కరిమల సంఘాన్ని బట్టి, వాటి బ్రాంచ్ని బట్టి కొందరు స్తోత్రాలు. మా కోసం ఎవరైతే ప్రార్థన చేయమని వారందరిని బట్టి కొందరు స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించండి, బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ బిడ్డ కొద్దిసేపు నిలబడి ప్రభా వాక్యాన్ని మాకు బోధిస్తుండగా నీ పరలోక ముందు జ్ఞానాన్ని ఆ బిడ్డకు దయచేసి నీ నామకు నువ్వే మహిమ ఘనత ఆరోపించుకొని ప్రార్థన చేస్తూ దానియేలు గ్రంథం నుంచి మాతో మాట్లాడుతుండగా ప్రభా నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పాటలు పాడబోతుండగా నీ ప్రియబిడ్డలు వారి గళాలు ఇప్పి ప్రభావ ప్రార్థన చేస్తుండగా వారితో ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా మరియమ్మ వారి కుటుంబం కొరకు ప్రభా తన భర్తను కూడా ఫస్ట్ ప్రార్థన చేసాం. తన భర్తను కూడా తీసుకొచ్చావు, నీకు వందనా, స్తోత్రాలు. తన కుమార్తె కొరకు, తెలిసిన కొరకు బిడ్డల బట్టి నీకు వందనా, స్తోత్రాలు. కుటుంబాలకి విడిపోయిన కుటుంబాలని ప్రభా మన సంసారంగా చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ విధంగా ప్రార్థనలు అనేక మందిని సన్నిధి తోడుకొస్తున్న విధానం బట్టి కొందరు స్తోత్రాలు. ఈ రోజు నీ నామ మహిమాంతమై కూడిక జరిపించండి. వాతావరణం కూడా స్వాధీనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాను. మమ్మల్ని బంగారు పదాలు సమర్పించుకుంటూ బైబిల్ స్టడీ అంతట్లో కూడా రాబోతున్నాండి. ప్రియబిడ్డలకు పొరబెట్టి సన్నిధి తోడుకురండి ప్రభు. వెళ్దామా వద్దా అనుకున్న ప్రభు ప్రతి ఒక్కరిని బట్టి మీరు దర్శించండి. మేము పిలిస్తే ఎవరు రారు కానీ నీ ఆత్మచేత ఆకర్షించి నీ సన్నిధి తోడుకురమ్మని ప్రార్థన చేస్తూ ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా,
ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు విడువని మరువని స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంత ప్రేమయా ఎంత ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే పరము వీడినావయ్యా నీ ప్రేమనే దారపోసినావయ్యా నా కోసమే పరము వీడినావయ్యా నీ ప్రేమనే దారపోసినావయ్యా ఏనువను నీ ప్రేమకు ఏనువలేను నీ జాలికి ఏనువను నీ ప్రేమకు ఏనువలేను నీ జాలికి ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా వెలకట్టలేనయా నీ ప్రేమను వర్ణింపలేనయా నీ ప్రేమను వెలకట్టలేనయా నీ ప్రేమను వర్ణింపలేనయా నీ ప్రేమను ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే నీ హస్తము చాచి ఆదుకున్నవయ్యా రాధనీయుడా నా కోసమే నీ హస్తము చాచి ఆదుకున్నవయ్యా రాధనీయుడా నీ సన్నిధే నాకు చాలయా నీ ప్రేమయే అతి మధురమయా నీ సన్నిధే నాకు చాలయా నీ ప్రేమయే అతి మధురమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా కురిపించవయ్యా నీ చల్లని ప్రేమ కరిగిపోయనయ్యా రాతి గుండెల మనసు కురిపించవయ్యా నీ చల్లని ప్రేమ కరిగిపోయనయ్యా రాతి గుండెల మనసు ఓ దైవమా నీకు వందనం నన్ను మరువనిది నీది ఎంతో ప్రేమ ఓ దైవమా నీకు వందనం నన్ను మరువనిది నీది ఎంతో ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు
యేసయ్యా నీ సాక్షిగా మమ్ము నిలుపుము దేవా నీ జాడలో నడిపించుము యేసయ్యా నా జీవితం నీ కంకితం కడతేరని నీ సన్నిధిలోనా నా జీవితం నీ కంకితం కడతేరని నీ సన్నిధిలోనా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నీ నీడలో నన్ను దాచినావు నీ చేతిలో నన్ను చేసినావా నీ నీడలో నన్ను దాచినావా నీ చేతిలో నన్ను చేసినావా విడువని మరువని స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా రైతులా ఆదికాలము నుండి అనంతకాలము వరకు ఉన్నవాడు దేవుడు ఆదికాలము నుండి అనంతకాలము వరకు ఉన్నవాడు దేవుడు గడిచిన కాలం కాపాడినాడు నూతన కాలముతో దీవించినాడు కాలానికి అతీతుడు ఆ దేవుడు
మరచినా నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నేను మరచినా నేను విడచినా నీవు నన్ను మరువలేదు విడువలేదయ్యా. యేసయ్యా మరువలేదయ్యా. యేసయ్యా నన్ను విడువలేదయ్యా. యేసయ్యా మరువలేదయ్యా. యేసయ్యా నన్ను విడువలేదయ్యా. నేను మరచినా నేను విడచినా నీవు నన్ను మరువలేదు విడువలేదయ్యా. నేను మరచినా నేను విడచినా నీవు నన్ను మరువలేదు విడువలేదయ్యా. నీ ప్రేమను నాపై కురిపించావయ్యా. నీ సన్నిధికి నన్ను నడిపించావయ్యా. నీ ప్రేమను నాపై కురిపించావయ్యా. నీ సన్నిధికి నన్ను నడిపించావయ్యా. యేసయ్యా మరువలేదయ్యా. యేసయ్యా నన్ను విడువలేదయ్యా. యేసయ్యా మరువలేదయ్యా. యేసయ్యా నన్ను విడువలేదయ్యా. నేను మరచినా నేను విడచినా నీవు నన్ను మరువలేదు విడువలేదయ్యా. నేను మరచినా నేను విడచినా నీవు నన్ను మరువలేదు విడువలేదయ్యా. కృపతో నీవు నన్ను కాచినవయ్యా. నీ హస్తముతో పైకి లేపినవయ్యా. కృపతో నీవు నన్ను కాచినవయ్యా. నీ హస్తముతో పైకి లేపినవయ్యా. యేసయ్యా మరువలేదయ్యా. యేసయ్యా నన్ను విడువలేదయ్యా. యేసయ్యా మరువలేదయ్యా. యేసయ్యా నన్ను విడువలేదయ్యా. నేను మరచినా నేను విడచినా నీవు నన్ను
స్తోత్రం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 13-14 కలిసి మాసం చదువుతున్నామండి. పేజ్ నంబర్ 735. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 13-14 కలిసి చదువుతున్నాం. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండగా నా మనసును కలిగిన దర్శనమును చూచుండగా జాగరుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించాను, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పళ్ళను పారివేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టడి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. ప్రేమ నా తండ్రి, పరిశుద్ధ దేవ, నా తండ్రి బాబా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడబద్దు వచ్చిన దేవా, మరోసారి నీకు స్తుతులు స్తోత్రం చేర్చుకున్నాను తండ్రి ప్రభా. అచ్చలుపు నీ ఏదైతే లేని వాడిని ప్రభా, ధూళి వంటి వాడిని ప్రభా, నీ పాసాన్ని చేర్చాను తండ్రి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం అన్నా తండ్రి ప్రభా. ఇక్కడ నుంచి వాడిని ఏదైతే లేని వాడిని ప్రభా, కొద్దిసేపు నీ మహిమ కొరకు వాడవలసిందిగా ప్రాధాన్యపడి పెడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇప్పుడు పాట ద్వారా నీ మహిమ పొందే ప్రభా, అందుకు నీకే వేరొక స్తుతులు స్తోత్రం అన్నా చేర్చుకున్నాను తండ్రి ప్రభా. కొద్దిసేపు నీ వాక్యం నిలిచిందిగా ప్రభా, మాట్లాడవలసింది నీవే అయినా తండ్రి ప్రభా. ఇక నేను మాట్లాడితే ఎవరికి ఏమర్థం అన్నా తండ్రి ప్రభా, మీరే పరిశుద్ధాత్మ సాయం ద్వారా ప్రభు యేసుక్రీస్తు రక్తంతో ప్రభా ఆశ్రయిస్తూ నా తండ్రి ప్రభా, మీరే సాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడిన తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, అనేక మర్మాలు ఆత్మీయ సంగతులు ప్రభా మాకు తెలియజేయండి ప్రభా. దేవ నా తండ్రి ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా నీ వాక్యంలో ప్రభా మేము నేర్చుకునే వారం ఉంటాం చెప్పండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడిన తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, మరోసారి నేను చేతిగా తీసుకుంటూ ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడుతుందిగా త్వరలో రాబోతున్నాం. మీ వీడు మా రక్షణ వేసినాం పేరట ఆలోచించి పెట్టుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి అందరికి సంబంధించిన పాస్టర్ గారికి, పాస్టర్కి, వచ్చిన దేవానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. మనం దానియేలు గ్రంథం గత వారం 4వ అధ్యాయం మాట్లాడుకున్నాం. మనం మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మరొకసారి కొన్ని మాటలు ఈ 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాల్సిందిగా నేను ఆశపడుతున్నాను, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్నమాట. ముందుగా మనం గత వారం మాట్లాడుకున్నాం 4వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం ఆయన ఒక కళ వచ్చిందని, ఆ కళలో ఒక చెట్టు ఆయన కళకి ఏంటంటే ఆ చెట్టు తన్ను పోలి ఉందని మనం మాట్లాడుకున్నాం అన్నమాట. మనం ఆ చెట్టు అదండి మీకు గత వారం నేను చెప్పాను. ముందుగా మనం చెట్టు దేనితో పోల్చబడుతుంది అంటే రాజ్యాలతోనూ రాజులతోనూ పోల్చబడుతుంది. గత వారం న్యాయధిపతుల గ్రంథంలో మనం 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మనం గత వారం మాట్లాడుకున్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మనం రాజ్యాలు రాజులు చెట్టుతో పోల్చబడుతుందో ఇంకొక మాట మీకు యెహెజ్కేలు గ్రంథంలో చూపిద్దామని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం. గత వారం మనం న్యాయధిపతులు చేసాం, ఇప్పుడు యెహెజ్కేలులో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం ముందుగా 3వ వచనం ఒకసారి చూద్దాం. పేజ్ నంబర్ 713. యెహెజ్కేలు గ్రంథం 31:3. అశ్షూరీయుడు లెబనోను దేవదారు వృక్షమైనట్టుండిరి, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటాను. ఇక్కడ ఇంకొక దాని గురించి వర్ణిస్తూ మాట్లాడుతున్నమాట. అది ఎవరు? అశ్షూరీయులు. అంటే అశ్షూరీయులు కూడా వీళ్ళు కూడా ఒక చెట్టుతో ఒక వృక్షంతో పోల్చబడుతుంది మాట. మనం అదే విషయంగా మనం ఇంకా 10వ వచనంలో చూసుకుంటే అదే 31:10. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, దాని కొన మేఘం కంటి చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించాను. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎవరి గురించి చెప్తుందంటే అశ్షూరీయుల గురించి చెప్తుంది మాట. కాబట్టి ఇక్కడ చెట్టు అని మనం చూసుకుంటే అది చెట్టు కాదు మాట, పేరుకే చెట్టు అని, కానీ అది అశ్షూరీయుల గురించి రాయబడింది. మనం ఇలాగే మనం ఇది ఎందుకు ఇట్లాగంటే ఇది ఒక అలంకార భాష మాట, అంటే ఒక వర్ణన.
అదే ఈ 31లోనే ఈ 14 వచనం చూసుకుంటే మీకు ఇంకా అర్థమైంది మాట. నీరున్న చోటనే నన్ను వృక్షములన్నిటిలోనూ ఏది తన ఎత్తుని బట్టి అతిశయపడదు, తన కొనను మేఘములు కంట చేసి ఏ వృక్షం కానీ దాని ఎత్తుని బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకము నువ్వు నరుడి యొద్దకు దిగువారితో కూడా మరణం పాలయ్యి. అంటే ఒక చెట్టు దాని ఎత్తు, దాని విశాలత, దాని సొగసు కానీ దాని పళ్ళు కానీ ఇదంతా మనం ఏంటంటే ఒక అంటే ఒక వర్ణన మాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటుంది చెట్టు కాదు, పళ్ళు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక వర్ణన. అంటే ఆ రాజ్యం గురించి, వాళ్ళ యొక్క పరిపాలన గురించి వర్ణిస్తుంది మాట. మనం ఇందాక చూసుకుంది అదే విధంగా దానియేలు గ్రంథం కూడా అదే విధంగా ఉందన్నమాట. మనం ఆయన్ని దేనితో పోల్చబడింది చెప్పుకున్నాం, ఒక చెట్టుతో పోల్చబడింది. కాబట్టి ఆ రాజులు కానీ రాజ్యాలు కానీ వాళ్ళు అతిశయపడ్డారు. ఎవరు? అశ్షూరీయులు కానీ ఆ తర్వాత బబులోను కానీ. కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఎవరి గురించి చెప్తున్నారంటే అశ్షూరీయుల గురించి చెప్పబడుతుందన్నమాట, చెట్టుగా వర్ణిస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళ అతిశయానికి, వాళ్ళ వైభవానికి ఆ చెట్టు ఏ విధంగా అయితే ఉందో, దాని ఎత్తును చూసి ఏ విధంగా అయితే వాళ్ళు గర్విస్తున్నారో అనేసి ఒక అలంకార భాషలో ఉందన్నమాట. కాబట్టి దేవుని ప్రేరేపణ ద్వారా ప్రవక్తలు ఆ విధంగా అక్కడ ఎస్తేరు గ్రంథంలో అశ్షూరు గురించి రాయబడింది. అదేవిధంగా ఇక్కడ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం కూడా మనం అదే విధంగా చూసుకుంటే ఇక్కడ బబులోను గురించి ఆ విధంగా రాయబడింది. నెబుకద్నెజరు చెట్టుతో పోల్చబడ్డాడు. కాబట్టి నెబుకద్నెజరు కూడా ఒక చెట్టు మాట. ఆ చెట్టు మనం ఏ విధంగా అయితే ఆయన ఏ విధంగా అయితే మరి అతిశయపడ్డాడో, ఏ విధంగా మనం గత వారం మాట్లాడుకున్నాం. నేను నా రాజ్యం, నా రాజధాని నేను కట్టించాను అని తన బట్టి ఆయన ఏం చేయడు, అతిశయపడ్డాడు అనేసి మనం గత వారం మాట్లాడుకున్నాం. మీ అందరూ గుర్తుందో లేదో 4వ అధ్యాయం 30వ వచనంలో. కాబట్టి రాజు బబులోనుకు ఈ మహా విశాల పట్టణమును, నా బలాత్కారమును, నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించుకుని కదా. ఇక్కడ ఆయన అతిశయపడుతున్నమాట. ఇది నా రాజ్యం, నా నగరం, నేనే కట్టించాను అనేసి ఇక్కడ ఈ విధంగా బబులోను చక్రవర్తి ఆయన చూసుకున్న వాటినన్నిటి బట్టి ఆయన అతిశయపడుతున్నాడు. కాబట్టి మనం చరిత్రలో ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ ఎందుకు నెబుకద్నెజరు ఈ విధంగా అతిశయపడుతున్నా అంటే ఆయనకి ఏమొచ్చింది కళ ఒకసారి మనం ముందు భాగంగా 13వ అధ్యాయం 14వ వచనం మనం చదివాం కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వచనం. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి నా మనసుకు కలిగిన దర్శనము చూచుండగా జాగరుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించాను, ఈ చెట్టును నరికి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అన్నింటిలోనూ దాని అని ఒక మాట ఉండదు చూడండి. ఈ చెట్టుని కొట్టి, దాని కొమ్మలు కొట్టి, దాని ఆకుల్ని తీసివేసి, దాని పళ్ళను పారివేడి, పశువులు దాన్ని నీడ నుండి తోలివేడి, పక్షులను దాని కొమ్మ నుండి ఎగరగొట్టుడి. మనం ఇక్కడ చూసుకుంటే అన్నిటికీ ఏముంది? దాని అన్నమాట. అంటే చెట్టుని మనం ఏమంటాం? అది కానీ దాని అని అలా మాట్లాడుతూ ఉంటాం. ఇంక 15వ వచనంకి వచ్చి చేసుకోండి ఇంకొకసారి. 14 చదివాను, 15వ వచనం. అయితే అది మంచునకు తడిసి పశువుల వల్లే పచ్చికలో నివసించినట్లు దాని మొద్దు నుండి ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో కట్టించి పొలంలో గడ్డి పాలు దాని భూమిలో విడుగుడి. ఇక్కడ మనం అంతా చూసుకుంటే ఇక్కడ మొత్తం దాని అంటే ఇక్కడ చెట్టు గురించి ఉందనేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా మనం 15వ వచనంలో చూసుకుంటే 16వ వచనంలో 7 కాలాలు వచ్చిన వరకు వానికున్న, ఇక్కడ దాని అన్న సరికల్లా ఇక్కడ మనం 16వ వచనం ఏమైంది? దాని కాస్త షిఫ్ట్ ఏమైపోయింది? వాణి అని వచ్చేసింది అన్నమాట. అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఏ విధంగా చూడాలంటే ఇక్కడ చెట్టు అంటే చెట్టు కాదు, పళ్ళు అంటే పళ్ళు కాదు, అదేవిధంగా ఆకులన్నా ఆకులు కాదు, కొమ్మలన్నా కొమ్మలు కాదు, జంతువులన్నా జంతువులు కాదు.
అదేవిధంగా పశువులు, ఇంకేమన్నాడు పక్షులు. అక్కడ మనకి ఏవైతే మనకి ఇక్కడ వర్ణనగా కనబడుతున్నాయో ఇవన్నీ అక్కడ ఒరిజినల్ కావు అన్నమాట. మరి ఎందుకని ఇక్కడ అలా రాయించాడంటే ఇదంతా ఒక అలంకార భాషలో ఉంది. అంటే అలంకార భాష అంటే మీకు మనకి పరమగీతలో మీకు బాగా తెలుసు మాట. అలంకార భాష దేవుడిని ఏ విధంగా అయితే వర్ణిస్తారో ఇక్కడ ఈ కళను కూడా దీనికి ఒక అలంకార భాషలో ఉందన్నమాట. మెటఫోరిక్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో. మనం ఈ 4:16లో చూసుకుంటే 7 కాలంలో గడిచిన వరకు వానికున్న మారు మనసును బదులుగా పశు మనసు వానికి కలుగును. అంటే ఇక్కడ ఈ మనం అవి చూసుకుంటే ఎంతకాలం వరకు ఈయన ఒక చెట్టుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా అదేవిధంగా మనం 16వ వచనం చూసుకుంటే 7 కాలంలో గడిచి వరకు అన్నాడు. అంటే 7 కాలంలో అని అన్నమాట. అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఎంతకాలం అంటే ఈ చెట్టు నెబ్కద్నెజరు మరలా మనం ఇదే విధంగా ఈ 15-16లో చూసుకుంటే ఆయన మంచుకు తడిసి ఏముంది అక్కడ 15వ వచనంలో, మంచుకు తడిసి పశువులే పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడితో కలిసి కట్టుతో కట్టించి పొలంలోనే గడ్డి పొలవునట్లు దాన్ని భూమిలో వెలువడి. అంటే నెబ్కద్నెజరు మరలా బుద్ధి వచ్చే వరకు అన్నమాట. అంటే ఆ చెట్టుని పూర్తిగా నరికేస్తే సరిపోయేది, కానీ ఆ చెట్టుని పూర్తిగా నరగట్లా. ఎంతవరకు అంటే ఆయనకి మరలా మారు మనసుకు ఇక్కడ 7 కాలం గడిచిన వరకు వానికున్న మారు మనసుకు, అంటే మారు మనసు వచ్చే వరకు ఆ చెట్టు ఏం చేస్తున్నా విరగొట్టట్లేదు అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేసుకుంటే ఇక్కడ నరికి వెయ్యట్లా ఎవరిని, ఆ చెట్టుని. ఇక్కడ చెట్టు అంటే ఎవరని మాట్లాడుకున్నాం మనం, నెబ్కద్నెజర్ని నరికేట్లా, అంటే పూర్తిగా తీసేట్లా అనమాట. ఆయనకి ఒక 7 కాలం గడిచి వరకు అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం దాని అని ఉంది. అక్కడ దానికి క్లూగా మనం చెట్టు అని ఎందుకు అనుకున్నాం అంటే ఇదే 4వ అధ్యాయం 22వ వచనంలో ఉందన్నమాట. దానియేలు చెప్తాడు అన్నమాట. ఏమని చెప్తాడు? రాజా ఆ చెట్టు ఏంటి నిన్ను సూచించిందని ముందుగానే దానియేలు నెబ్కద్నెజర్తో చెప్పాడు. కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ ఆ చెట్టు ఎవరితో సంబంధించిందంటే నెబ్కద్నెజర్కి సంబంధించిన, అంటే మనిషిని సూచిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంకా అదే మనం చూసుకుంటే నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశం అంతా ఎత్తుగా ఉండదు. అంటే ఇక్కడ ప్రభావం అంటే ఇక్కడ ప్రభావం దేనితో పోల్చబడింది అంటే కొమ్మలతో పోల్చబడింది అన్నమాట. ఆయన ప్రభావం అంటే కొమ్మలతో పోల్చబడింది. అదేవిధంగా నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించను. అంటే నీ ప్రభుత్వం అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఆకారం, అంటే మనం ఇందాక ఆయన ప్రభావం కొమ్మలతో పోల్చబడింది. అదే ఆకారం అంటే మనం దేంతో ప్రభుత్వంతో పోల్చబడింది అన్నమాట. మనం ఆయన చెట్లు మనం ఏ విధంగా అయితే మనం ఇందాక చెట్టుతో పోల్చబడిందో ఆ రెండు మనం ఆ విధంగా చూసుకుంటే ఈ 4వ అధ్యాయంలో 22వ వచనంలో మనం ఆయన ప్రభావం అన్నది ఏంటంటే ఆయన ప్రభావం అన్నది కొమ్మలతో పోల్చబడింది. అదే ఆకారం అంటే ఆయన ప్రభుత్వంతో పోల్చబడింది అన్నమాట. అంటే ఆయనది ఎలాగ విస్తారంగా, అంటే ఏ విధంగా అయితే ఆయన ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడు నెబ్కద్నెజరు మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన స్వాధీనంలో పరుచుకున్నాడు అన్నమాట. మొత్తాన్ని ఆధీనపరుచుకున్నాడు. ఫస్ట్ అశ్షూరీయుడు, తర్వాత బబులోనీయుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రభుత్వం మొత్తానికి ఆ ప్రపంచం అంతా వ్యాపించింది. మనం ఏ విధంగా అయితే ఇక్కడ దానియేలు ఇంతగా ఆయన హెచ్చించబడ్డాడో ఇక్కడ ఆయన రాజ్యం ఏ విధంగా అయితే ఉందో ఈయనకి అది కళ రూపంలో ఆయనకి ఒక చెట్టులాగా కనబడింది అన్నమాట. కాబట్టి మనం చదువుకునే ఇది బహుశా మీరందరూ చదివారు, ఇది విన్నారు. చాలా వరకు మనం గత వారం కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మనం దీంట్లో కొన్ని విషయాలు మనం ఈ దానియేలు ఒక కాన్సెప్ట్ నెబ్కద్నెజర్కి చెప్పబోతున్నాడు. ఏంటంటే నీకు ఏ విధంగా అయితే చెట్టు నరక వేయబడుతుంది అంటే ఏంటంటే ఎప్పుడు వరకు అంటే 7 కాలంలో గడిచే వరకు. అంటే 7 కాలం అంటే నీకు ఒక టైం ఇస్తామాట. అంటే నీకు బుద్ధి వస్తే మళ్ళీ నీ రాజ్యం మళ్ళీ నీ చేతికి వస్తుంది, లేదంటే
ఏ విధంగా అయితే నువ్వు ఇక్కడ నీది నరికివేయబడుతుందో నీ రాజ్యం, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేనే 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 నా వల్లే అని నువ్వు ఏ విధంగా అయితే అతిశయపడుతున్నావో అలా ఉండకూడదనేసి, దేవుడే సర్వాధికారి, నీదేమీ లేదనేసి దానియేలు ఒక విధంగా చెప్పాలంటే నెబుకద్నెజర్కి సలహా ఇస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు. అదేవిధంగా ఇలా జరగకుంటే బాగుండు కూడా అనేసి దానియేలు నెబుకద్నెజర్తో అన్నాడనమాట. కాబట్టి మనం చూసుకుంటే మీకు ఈ 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూసుకుంటే ఒక సెంట్రల్ థీమ్ అనేది నడుస్తూ ఉంటుందని చెప్పాను. అదేంటంటే దేవుడే సర్వాధికారి, సార్వభౌముడు. మనం దానియేలు గ్రంథంలో పదే మనం చూసుకుంటే ఆ మాట కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఆయన మహోన్నతుడు దేవుడు అనే మాట కూడా ఈ దానియేలు గ్రంథంలో మనం ఈ 2 నుంచి 6వ అధ్యాయం వరకు చూసుకుంటే ఆ మాట ప్రతి చోట మనకి తటస్థిస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఈ మాట కానీ మైండ్లో పెట్టుకొని చదివితే ఖచ్చితంగా మీకు దానియేలు గ్రంథం ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే ఈ ఆజ్ఞ జాగరు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉండేను. తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. ఆయా రాజ్యం పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. కాబట్టి మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉండేను. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి అధికారం ఉన్నాడు? మానవుల రాజ్యం పైన అధికారై ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనుషులందరూ తెలుసుకోవాలి. ముందుగా నెబుకద్నెజర్ తెలుసుకోవాలి. తర్వాత నెబుకద్నెజర్లో ఆయన రాజ్యం ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? సర్వాధికారి ఆయన ఎవరిని నిర్మిస్తాడో ఆయన నించోబెడతాడు. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజర్ గొప్పతనం ఏం కాదు, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలుతున్నాను, నాదే బలం, నాదే శక్తి అని బబులోను వారు అంత విరవేగటానికి వీలు లేదన్నమాట. దేవుడు ఇచ్చాడు అధికారం. కాబట్టి దేవుడు ఇచ్చాడు అధికారం. దేవుడు ఎవరిని ఉంచబడితే వాళ్ళు నుంచి ఉంటారు, ఎవరిని దించేస్తే వాళ్ళు ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. కాబట్టి ఈ మెసేజ్ ఇద్దరికి వస్తుంది. ఎవరికి? ఒకటి యూదులకి, 2 అన్యజనులకి. యూదులు అంటే దేవుణ్ణి నమ్మిన వారు మాట. కాబట్టి అక్కడ యూదులు కూడా ఉన్నారు కదా ఆల్రెడీ. యూదులని చాలా మంది ఏం చేశారు? వాళ్ళు బబులోను వాళ్ళు యెరూషలేము వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. యూదులనే కదా దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగో కానీ. కాబట్టి యూదులు కూడా దేవుడే సర్వాధికారి, దేవుడి రాజ్యం. ఎలాగైతే ఇప్పుడు ఉన్న బబులోనులో ఉన్న ఆ నెబుకద్నెజర్ కూడా దేవుడి నుంచో పెడితేనే ఆయన చక్రవర్తిగా ఉన్నాడు అని దేవుడు యూదులు తెలుసుకోవాలి. అదేవిధంగా అన్యులు కూడా తెలుసుకోవాలనేసి ఆయన దానియేలు ద్వారాగా తెలియజేస్తాడనమాట. ఈ వార్త ఎవరితో చెప్తే తెలుస్తుంది అంటే దానియేలు ద్వారాను, అదేవిధంగా నెబుకద్నెజర్ ద్వారాగా ఆయన చాటింపు చేస్తాడనమాట దేవుడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈయన ఏ విధంగా అయితే అందరూ తెలుసుకోవాలి అని అంటున్నాడో మనం అదే చూసుకుంటే ఇక్కడ మనం మనుషులు అందరూ అని అంటున్నాడా, మనుషులు అంటున్నాడా? 17వ వచనంలో చివరిలో మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగూ జరుగును. కాబట్టి మహోన్నతుడు దేవుడు ఆయన తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికే అనుగ్రహించును. ఆయా రాజ్యంపై అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగూ జరుగును. కాబట్టి అశూరులు కానీ బబులోనులు కానీ వాళ్ళ గతంని మర్చిపోకూడదు. వాళ్ళ స్టాండర్డ్ కానీ, వాళ్ళ కెపాసిటీ కానీ, వాళ్ళ బౌండరీస్ కానీ, మా ప్రాంతం అంతా మేమెంత, ఈ భూ ప్రపంచంలో మేము ఎంతమందిని పరిపాలిస్తున్నాం అనేసి వాళ్ళు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు అది మర్చిపోకూడదని దేవుడు ఇక్కడ దానియేలు ద్వారాగా చూపిస్తున్నాం. మనం ఏ విధంగా అయితే మనందరం అనుకుంటాం, మనిషికి పుట్టక ముందే దేవుడు ఒక కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాడు. మనం ఎంత విన్నా అది సరే సాధారణం, స్కూల్కి వెళ్ళి నేర్చుకోగల. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలు అనుకో, ఒక 8 సంవత్సరాలు 8 నెలలు 9 నెలలు కానీ 10 నెలల సంవత్సరాల పిల్లలు కానీ ఎత్తుకుంటే ఖచ్చితంగా ఇలా షెట్టిలా పట్టుకుంటారా లేదా? వాళ్ళకి ఎవరైనా నేర్పించారా? వాళ్ళకి స్కూల్కి వెళ్ళితే ఇలా పట్టుకోవాలి. కానీ ఎందుకని? అదొక కామన్ సెన్స్, పడిపోతాం అనే భయంతో వాళ్ళు ఇలా పట్టుకుంటారు. అంటే దేవుడు అది ఇచ్చింది మాట, అది
సర్వసాధారణంగా కామన్ సెన్స్ అనేది మనకు పుట్టుకతోనే దేవుడు కొంత జ్ఞానం అనేది ఇస్తారన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే మనం ఫోన్లు కొంటాం. ఫోన్లో కొంటే ఆల్రెడీ ఫోన్లో ఒక మెమరీ అనేది వాడు ముందుగానే స్టోరేజ్ ఎంత మెమరీ ఫోన్ ఆడి ముందే ఇస్తారన్నమాట. ఇదో రోజు ఫోన్లో అయితే మనం మెమరీ కార్డులు కూడా వేసుకున్నాం. వాడు ఇంటర్నల్ స్టోరేజ్ కొంత ఇస్తే మళ్ళీ మనం 4 జీబీయో 8 జీబీయో సిమ్లు వేసుకున్న జీబీలు మెమరీ కార్డు వేసుకున్నాం. ఇప్పుడు లేదు, ఇప్పుడు డైరెక్ట్గా ఆడే ఇచ్చేస్తాడు ఎక్స్టర్నల్ జీబీ కూడా. ఇంత ముందు రోజులు అయితే మనం ఫోన్లో కొంత స్టోరేజ్ ఇచ్చాడు, ఫోన్ స్టోరేజ్. మీరు ఇంకా ఏమైనా మెమరీ కార్డు మీకు ఇంకా స్టోరేజ్ ఎక్కువ కావాలంటే మెమరీ కార్డు మీరు కొనుక్కొని మీరు వేసుకోండి అనేవారు. అంటే ముందుగానే ఫోన్ తయారు చేసేవాడు కూడా కొంచెం స్టోరేజ్ అనేది ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం చూసుకుంటే ఏ విధంగా అయితే మనం ఈ ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నాడంటే ముందుగా మనం చూడాల్సింది అంటే ఒక కామన్ సెన్స్, ఒక జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ నెట్ కూడా ఏమనుకోవాలంటే మీ అందరికీ చాలాసార్లు చెప్పినట్టే ఉన్నా, నీ డ్రెస్ చాలా బాగుంది అంటే ఏమంటాం? డ్రెస్ బాగుందంటే ఎవరు కుట్టారు అని అడగాలి, అంతే కదా. డ్రెస్ బాగుందంటే ఎవరు ఇచ్చారంటే ఎవరు కుట్టారే కదా డ్రెస్ బాగుండేది. అదేవిధంగా ఇల్లు బాగుందంటే ఎవరు కట్టారు అని అడుగుతాం, అంతే కదా. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం ఈ మాట గురించి. అదేవిధంగా మనం కొన్ని ఆదివారం తిన్నాం, అన్నం భలే ఉంది, కూరలు బాగున్నాయి అంటే ఏమంటాం? ఎవరు వండారు అంటాం. అదేవిధంగా ఈ భూప్రపంచం అంతట్లో ఇప్పుడు నెబుకద్నెజరు ఆ రాజ్యాన్ని ఆ మొత్తాన్ని వ్యవస్థంటే ఆయన ఎవరు బట్టి చేస్తానంటే అది దేవుని బట్టే పరిపాలిస్తున్నాడు అనేది నెబుకద్నెజరు గ్రహించాలి. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే తను అతిశయపడుతున్నాడో, నా రాజ్యం నాది అనేసి ఏ విధంగా అయితే ఉంటున్నాడో ఇది ఇవ్వటానికి కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి నెబుకద్నెజరు అది గమనించలేకపోయాడు అన్నమాట. మనం అదే విధంగా చూసుకుంటే చాలా కాలం కిందట అప్పుల్లో మీడియా వాళ్ళు సీఎంని అడిగారంట, ఏంటయ్యా అసలు వర్షాల పట్ల ఏంటి, అసలు ఏంటి ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే, దేవుడే వర్షాలు లేకపోతే నేనేం చేస్తాను అన్నట మన సీఎం ఒకప్పుడు. అదే తర్వాత ఇంకో సీఎం ఎక్కాడంట. అప్పుడు మీడియాలో వచ్చి, ఏంటి సార్ మీరు వస్తే ఇన్ని వర్షాలు పడుతున్నాయి ఏంటంటే, ఆల్మైటీ వల్ల మాకు నీళ్ళు రావట్లేదు కానీ ఆల్మైటీ వల్ల మాకు నీళ్ళు వస్తున్నాయి అన్నాడట. అంటే ఈ భూమిలో ఉన్న మన సీఎం అంటే మన అధికారులే దేవుడు గొప్పదాన్ని, వర్షాలు ఇవ్వాలన్నా ఆయనే, వర్షాలు ఇవ్వకపోవాలన్నా ఆయనే. కాబట్టి అది గ్రహించిన మన అధికారులు గ్రహించారు కానీ అప్పట్లో నెబుకద్నెజరు ఆ విధంగా గ్రహించలేకపోయాడు అన్నమాట. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేనే పరిపాలిస్తున్నాను, నా బలం బట్టి, నా జ్ఞానం బట్టి, నా ప్రభుత్వాన్ని నేను జ్ఞానవంతుల్ని నేను నియమించాను, శాస్త్రాలని ఏ విధంగా అయితే జ్ఞానుల్ని శకులంగానని ఇలాగ అనేక మందిని విద్య ప్రావీణ్యులను తీసుకొని నేను నా బలంతో నా జ్ఞానంతో పరిపాలిస్తున్నానేసి నెబుకద్నెజరు ప్రపంచంలో నేను అందరినీ పరిపాలిస్తున్నానని అవివేకంతో ఉన్నాడు తప్ప అది దేవుడు ఇచ్చాడని మాత్రం ఆయన గ్రహించలేకపోయాడు అన్నమాట. కాబట్టి ప్రభుత్వాన్ని ఎలా నడపాలన్నా అది దేవుడి చేతిలో ఉంటుంది. ఎవరిని ఉంచబెట్టాలన్నా ఆయనే, ఎవరిని దించాలన్నా అని. కాబట్టి మనం ఇక్కడ ఆయన ఏ విధంగా అయితే మళ్ళీ ఏంటి అయినా 3 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకి శిక్షణ కూడా ఇచ్చాడనమాట. మళ్ళీ వాళ్ళకి ఆహారం కూడా తన రాజు ఏదైతే భోజనం చేస్తాడో ఆహారం కూడా వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏమన్నా మన దానియలు కానీ షడ్రక్ మెషక్ కానీ మాకు ఆహారం వద్దు, మేము శాఖాహారమే తింటాం అనేసి వీళ్ళు అన్నారు. కాబట్టి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఈయన ప్రభుత్వం బాగా పటిష్టంగా ఉండనేసి ఇంత ప్రణాళికగా, ఇంత తెలివితో, ఇంత జ్ఞానంతో ఆలోచించాడు. కానీ ఇది ఇచ్చింది దేవుడు అనేసి మాత్రం ఆయన ఆలోచించలేకపోయాడు. కాబట్టి అధికారం ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్ల వచ్చింది. కాబట్టి అధికారం ఈయన ఏ విధంగా అయితే నెబుకద్నెజరు గమనించలేకపోయాడో, మనం ఈయన ఏ విధంగా అయితే ఆయన గర్వంతో ఇది నాది, నేనే కట్టించాను, నా వల్లే ఇదంతా జరిగింది, ఇది నా బలాత్కారం, నా ప్రభావం, నేనే కట్టించాను అనేసి తనలో తాను అనుకుంటున్నాడు అన్నమాట. మనం ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఆయన్ని ఏ విధంగా అయితే ఆయన అందరూ ఆకాశంలో ఎగురుతున్నాడో ఆయన రెక్కలో విరగక తప్పలేదు. ఇందాక మనం 7 కాలంలో అనే మాట ఇందాక మనం చూసుకున్నాం. అదే మాట 16 వచనంలో ఉంది, 4:16లో ఈ 7 కాలం అనే మాట కూడా ఇంకో చోట ఉంది, 23 వచనంలో కూడా ఉంది. చెట్లను నరుకము, దానిని నాశనం చేయము, కానీ
దాని మొదలను ఉండనిమ్ము, ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలంలో గడిచి వరకు అని ఉంది. అదేవిధంగా 32లో కూడా ఉంది చూడండి, 7 కాలంలో చివరిలో 7 కాలంలో నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఈ 7 కాలంలో 7 కాలంలో ఉంది. నేను ఇంగ్లీష్లో కూడా చూసానమాట. ఇంగ్లీష్లో కూడా 7 టైమ్స్ అని ఉంది. అంటే 7 టైమ్స్ అంటే 7 సెకండ్స్ అనుకోవాలా, 7 మినిట్స్ అనుకోవాలా, 7 అవర్స్ అనుకోవాలా, 7 వీక్స్ అనుకోవాలా, 7 డేసా, 7 మంత్సా, అయితే 7 ఇయర్స్ అనుకోవాలని నేను కొన్ని చూసాను అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో కానీ దేంట్లో చూసినా కానీ కొన్ని దాంట్లో కూడా 7 టైమ్స్ అయినా ఉంది. అంటే నెప్టినెజర్ మనిషి అడవిలోకి వెళ్ళాలని, పశువు వలె గడ్డి వేయాలని, అదేవిధంగా ఇంకా దాంట్లో ఉందన్నమాట. కొంచెం కిందకు వస్తే మనకి అదంతా ఉంటుంది చూడండి. 32లోనే 33లో ఉంటుంది చూడండి. ఆ గడియను అలాగ నెప్టినెజరు సంభవించను, మానవుల నుండి అతడు తరిమి అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశం మంచు వలె అతని దేహము తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె ఈకల వంటియు, అతని గోళ్ళు పక్షులు గోళ్ళు వంటియు నాయను. అంటే అతని గోల్డ్ ఏమో పక్షులు గోల్డ్ వంటి అయిపోవాలనేసి. ఇదంతా ఒక క్షణంలోనో, అయితే ఒక నిమిషాల్లోనో, అయితే కొన్ని గంటల్లోనో అయితే జరగడానికి లేదు. అయితే నెలలు అయి ఉండాలి, లేదా సంవత్సరాలు అయినా అయి ఉండాలి. అంటే మనం చూసుకుంటే వారంలో మనం ఈయన సెట్ అయిపోయే టైం కాదన్నమాట. ఎందుకంటే ఇదంతా వారంలో అయిపోదు కదా. ఆయన పశువులాగా అయిపోయి తర్వాత ఆయన ఈకలాగా ఆయన హెయిర్ పెరగటం, అదేవిధంగా గోళ్ళు కూడా పక్షి గోళ్ళలాగా పెరిగిపోవటం అనేది ఇది వారంలో అయిపోయేది కాదు. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఒక తీవ్రమైన దర్శనం కాబట్టి ఇది ఆయనకి ఒక కొద్ది కాలం వరకు ఉండాలనేది మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇది 7 నెలల్లో 7 సంవత్సరాలు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ చెట్టు అంటే చెట్టు కాదన్నాం, కొమ్మలంటే కొమ్మలు కాదన్నాం, పక్షులు అంటే పక్షులు కాదు, జంతువులు అంటే జంతువులు కాదన్నాం. అంటప్పుడు ఇక్కడ ఇది ఒక ఉపమానంగా చెప్పబడుతుంది. అంటే ఇది ఇప్పుడు మనం 7 అంటే కూడా 7 కాదు. 4వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే ఒక మాట ఇది కట్టుకర్థం అవుతుంది చూడండి. 7 కాలంలో గడిచి వరకు వానికున్న మానవ మనసుకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. అంటే ఒక టైం అంటూ ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు కంప్లీట్గా నరికేట్లా, ఆ చెట్టుని కంప్లీట్గా నరికేట్లా, ఆయన తెలుసుకోవడానికి ఆయనకు ఒక టైం అనేది ఇస్తున్నాడు. అంటే ఇక్కడ టైం వస్తుంది తెలుసుకోవడానికి. అంటే అది ఏం టైం అంటే మారు మనసు పొందడానికి కొంత టైం ఇస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆయన శిక్ష జరుగుతుంది, ఆ శిక్షకి ఆయన మారు మనసు పొందితేనే ఆ శిక్ష అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మనం ఆయన శిక్ష కంప్లీట్ అవ్వాలంటే ఆయనకి పరిపూర్ణతగా ఆయన ఒక ఆ శిక్షని కంప్లీట్ చేయాలి. అంటే క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఆ 7 కాలాన్ని 7 సంవత్సరాలుగా కొన్ని మంది చెప్తూ ఉంటారు. కానీ మనం క్షణము, లేకపోతే నిమిషాలు, గంటలో, లేకపోతే వారాలు, నెలలో తీసుకోకుండా ఏ విధంగా చెప్పంటే ఆయన మారు మనసు సంపూర్ణత వచ్చే వరకు, అంటే శిక్ష కంప్లీట్ మాట. అంటే మనం చూసుకుంటే ఇది ఏ సందర్భంగా చెప్పబడుతుందంటే ఆయన మారు మనసు ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే ఆ 7 కాలం అనేది పూర్తవుతుంది. ఒకసారి ప్రకటనలో ఒక మాట చూసుకుందాం, మీకు అర్థం అవడం కోసం నేను ప్రకటనలో ఒక మాట చూపిస్తాను. ప్రకటన 2వ అధ్యాయం 21వ వచనం. ఒక సందర్భం చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎంత టైం ఏంటనేది. 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి ఎంత సమయం, దానికి సమయం ఇచ్చి అన్నాడు. నేను మారు మనసు పొందుటకు నేను దానికి ఎంత సమయం అంటే సంపూర్ణ సమయం మాట. అంటే ఎప్పుడైతే మారు మనసు పడుతాడో అంటే సంపూర్ణత చెందుతాడో అప్పుడు ఆయనకి ఆ మారు మనసు ఎప్పుడు అంటే దీనికి సమయం అంటే ఏంటంటే సంపూర్ణత మాట. మనం అది చూసుకుంటే ఇది సంపూర్ణతకి ఏ సంఖ్యతో పోల్చబడుతుంది మన బైబిల్ ప్రకారం? 7. కాబట్టి అక్కడ 7 కాలాలు అని 7 అని చెప్పాడు. ఇంకో మాట చూపిస్తాం, రోమిలకు రాసిన పత్రిక
2:4 దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేమించున్నానని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహమానముగా దీర్ఘశాంతము తురీకరించదవా. అంటే దేవుని అనుగ్రహము అంటే ఇక్కడ నెబుకద్నెజరు ఏం పొందుచున్నాడు? దానియేలు గ్రంథం చూసుకుంటే నెబుకద్నెజరు ఏం పొందుచున్నాడే? శిక్ష మాత్రమే కాదు, అనుగ్రహం కూడా పొందుచున్నాడు. ఎవరి అనుగ్రహం? దేవుడి అనుగ్రహం అన్నమాట. అంటే ఆయన చెట్టుగా కంప్లీట్గా నరికేయట్లేదు, ఆయనకి ఒక టైం అంటూ ఇచ్చారన్నమాట. నువ్వు ఆ టైంలో నువ్వు మారు మనసు పొందితే ఆటోమేటిక్గా మళ్ళీ నీది ఏ విధంగా అయితే నువ్వు రాజ్యం మళ్ళీ నువ్వు అదే విధంగా నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలిస్తావు. అంటే ఈయన ఆకాశంలో ఎగిరిపోయి ఎంతో ఆయన స్థాయి చూసుకొని నా రాజ్యం నేనే కట్టాను, ఇదంతా నాదే అనేసి ఏ విధంగా అయితే ఆయన ఎక్సైట్ పడుతున్నాడో, ఇప్పుడు దేవుడు ఏ విధంగా అయితే తన రెక్కల్ని విరిచాడో ఇక్కడ 7 కాలంలో అంటే అక్కడ మనం చూసుకోవాల్సింది అంటే మారు మనసు. ఎప్పుడైతే ఆయన ఆ మారు మనసు పొందుతాడో అప్పుడు మళ్ళీ ఆయనకి ఆ శిక్ష అనేది కంప్లీట్ అయింది అన్నమాట. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోతాం. నెబుకద్నెజరు రెక్కలు విరగొట్టడానికి కారణం ఆయన అతిశయం అన్నమాట. కాబట్టి దేవుడు ఆ విధంగా నెబుకద్నెజరుని మనం ఈ విధంగా ఇక్కడ రెక్కలు విరిచి నేల మీద పడేసాడు. ఇప్పుడు ప్రశ్న, కొన్ని సందర్భాల్లో అదే దేవుడు మన రెక్కలు కూడా విరిచేస్తూ ఉంటాడు. మనం ఎగిరిపోతూ ఉంటాం, ఏదో క్రమంలో తెలియకుండానే ఇంకా మనం చెప్పలేమాట. దేవుడి మీద భయం కానీ భక్తి కానీ ఏముండదు, ఎగురుతూ ఉంటాం. చూస్తా ఉంటాడు దేవుడు. ముందు ఒక రెక్కలు కొడతాడు, సెట్ అవుతారులే అనేసి. అయినా మనం ఏంటి సెట్ అవ్వం. కొంతమంది సెట్ అవుతారు, కొంతమంది సెట్ అవ్వరు, మళ్ళీ ఎగురుతూ ఉంటారు. ఇంకో రెక్క కూడా ఎరగొడితే ఆటోమేటిక్గా అప్పుడు దేవుడి దగ్గరికి మనం ఆటోమేటిక్గా వస్తాం అన్నమాట. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మనం పడిపోతూ ఉంటాం అన్నమాట. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ పని జరగదు. మనం ఏమనుకుంటాం, మనం మళ్ళీ ఆ ప్రయత్నాలు ఏ విధంగా చేస్తాం? మన స్వబుద్ధి మన స్వశక్తితో చేస్తాం. ఇది ఎందుకు అవ్వదు, నా కాని పనే ఏంటి అనేసి మనకి మన ఆలోచనతో మన జ్ఞానంతోనే దాన్ని ఏ విధంగా చేయాలనుకుంటాం. కానీ అంతవరకు అయిపోయింది, కానీ చివరిలో పని అయిపోయింది. ఆ పని ఆగదు, ఆ పని జరగదు, అనుకున్న టైంలో అడగదు. మనం అనుకుంటాం రాత్రి పడుకుంటాం, పొద్దున అయిపోతుంది అనుకుంటాం. పొద్దున వేస్తే మళ్ళీ శరం మామూలే, ఆ పని ఎక్కడో చోట బ్రేక్ పడింది మాట. ఎందుకు ఈ పని ఇలా ఆగిపోయిందంటే దేవుడు అక్కడ ఆయన మనకి ఒక దెబ్బ వేస్తాడనమాట. అది ఏంటంటే మనం ఏమనుకుంటాం, నా స్వబుద్ధి నా జ్ఞానం ఉంది కదా, ఏదో విధంగా ఆ పని నేను చేస్తామని మనం అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ మళ్ళీ ముట్టికేస్తాడనమాట. ఆ ముట్టికిన మనం గమనించే వారంగా ఉండాలి, గ్రహించే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఏ పని చేసుకున్నా ముందు మనం ఎవరికి ఆధారపడి ఉండాలి? దేవుడిని ఆధారం చేసుకొని మనం ఆ పనిని ప్రారంభించే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా ఇక్కడ ఒక ఏ విధంగా అయితే ఇక్కడ 7 కాలంలో మనం చూసుకుంటున్నామో ఇక్కడ అదేవిధంగా మనం ఏ విధంగా అయితే నెబుకద్నెజరు తను ఏ విధంగా అయితే తన స్వశక్తితో నేనే చేసి అనుకుంటున్నాడో మనం కూడా కొన్ని విధాలుగా మనం కూడా అదేవిధంగా నాకు కాని పని అంటే ఏముంది, నేను చేయలేదంటే ఏముంది, ఇది నాకు ఈజీ అనేసి మనం కూడా అదేవిధంగా వెగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మార్చుకోవాల్సింది మనమే. కాబట్టి మనం ఏమనుకుంటాం, దేవుడు ఎక్కడో కొడుతున్నాడు, దేవుడే చేస్తాడు అంటాం. కానీ మనం మార్చుకోవాల్సినవి మనం మార్చుకోం, మనం అట్లాగే ఉంటాం. కానీ మళ్ళీ ఆ మాట ఎవరికి వేస్తాం? దేవుడి మీదకే వేస్తాం మాట. ఇది అనే విధంగా ఇక్కడ ఆయన అనుగ్రహం చొప్పున ఈ అనుగ్రహం మనకు కూడా ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఆ అనుగ్రహం చొప్పునే మనకి అవన్నీ సంభవిస్తున్నాయి. దాన్ని మనం గమనించే వారంగా ఉండాలి, గ్రహించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు అన్నిసార్లు చేస్తున్నాడు. మారా అంటున్నాడు, ఒకసారి హిందీలో మారుతాడు. మారంటే హిందీలో మారంటే ఏంటి? అదే దేవుడు మనల్ని కొడతాడు అన్నమాట. దాన్ని మనం గమనించే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అయితే దేవుడు పూర్తిగా లేపేయట్లే, అక్కడ ఎవరిని నెబుకద్నెజరుని ఏ విధంగా చెట్టుని పూర్తిగా లేపేయట్లా, దాన్ని మొదల వరకు ఉంచి దానికి ఆయనకు ఒక సమయం ఒక కాలం చెప్తున్నమాట. ఆయన శిక్ష 7 కాలం వరకు అనేసి ఆయన మారు మనసు పొందుటకు అదేవిధంగా ఆయన ఎవరు దేవుడు అనుగ్రహం వల్ల ఆ శిక్షణ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం ఏ విధంగా అయితే ఆయన ఒక సమయాన్ని ఇస్తున్నాడు, ఆ సమయాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం గమనించే వారంగా ఉండాలి. ఎందుకు ఇది నా జీవితంలో జరగట్లేదంటే
దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. అంతే తప్ప దేవుడు నాకు చేయట్లేదేంటి అనేసి మళ్ళీ మనం దేవుడిని క్వశ్చన్ వేసే వరంగా ఉండకూడదు. ఇక్కడ ఏది జరగకపోయినా అది దేవుడి మీద వేసేది కాదు, అది మనకు ఒక ఏంటంటే ఆయన ఒక శిక్ష లేదంటే ఆయన ఒక అనుగ్రహం వల్ల జరుగుతుంది తప్ప ఇది మనం చేస్తున్న ఇది కాదు. దాన్ని మనం గమనించుకోవాలి, ఓర్పుతో సహనంతో దాన్ని మనం తట్టుకునే వరంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఆ సమయాన్ని మనం ఏ విధంగా అయితే దేవుళ్ళని మనం ఇంకా ఎదిగేయాలో మనకి వచ్చిన ఈ ఇబ్బంది ఇరుకులు కానీ దాన్ని మనం సహించే వరంగా ఉండాలి, దేవుని ఆనుకునే వరంగా ఉండాలి తప్ప దేవుణ్ణి ద్వేషించే వరంగా ఉండకూడదు. మనం ఇదే 4వ అధ్యాయంలో 30వ వచనం చూసుకుందాం. నేను ఎక్కువ ఇంకా టైం అయిపోతుంది కాబట్టి 4వ అధ్యాయం 30. రాజు బబులోనులోను ఈ మహావిశాలపట్నం నా బలాత్కారం నా ప్రభా ఘనతను కనిపిస్తకై నా రాజధాని నగరం నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకొనెను. ఇక్కడ నుంచి రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. అదేవిధంగా రాజుకు నెప్పినారు, ఇదిగో నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువులే గడ్డి మేసదువు, సర్వోన్నతుడు దేవుడి మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి తాను అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించని నీవు తెలుసుకున్న వరకు 7 కాలం నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. అంటే ఇక్కడ ఎంతవరకు మనుషులందరూ తెలుసుకోవాలని, ఇక్కడ ఆయన ఒక్కడైనా మనుషులందరూ తెలుసుకోవాలని, అంతకుముందు ఆయన ఒక్కడే తెలుసుకోవాలని, ఇప్పుడు మనుషులందరూ తెలుసుకోవాలని దేవుడు ఇలాగ చేయనని ఆ మాట మనం చూసుకున్నాం. అదే 33వ వచనం చూసుకుంటే ఆ గడియలోనే అలాగ నెబుకద్నెజరు సంభవించెను, మానవుల నుండి అతన్ని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేసెను, ఆకాశం మంచు అతని దేహం తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్క వలె ఈకల వంటియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటియు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడారు మీరు చూసారా? ఆయన ఆకాశం మంచు అతని దేహం మీద తడపగా అతని వెంట్రుకలు ఏమని అంట పక్షిరాజు రెక్క వలె ఈకలాగా అయిపోయినంట ఆయన వెంట్రుకలు. అదేవిధంగా ఆయన గోళ్ళు ఏమని పక్షి గోళ్ళు వల్లే ఆయన మాయమైపోయాయి. అంటే ఆయన ఏ విధంగా అయితే మారిపోతున్నాడు చూడండి. అంటే ఆయనకి ఏ విధంగా అయితే స్వప్నం వచ్చిందో ఆ స్వప్నం ప్రకారంగానే ఆయనకి అదంతా సంభవిస్తుంది. ఇదే 34లో చూసుకుంటే ఆ కాలం గడిచిపోయినమాట. ఏ కాలం అంటే తనకి మారు మనసు వచ్చే వరకు, ఎప్పుడైతే ఆయనకు మారు మనసు వచ్చిందో అంటే తనకు బుద్ధి వచ్చిందో ఆ వచ్చే వరకు ఆయన అదే విధంగా ఉన్నాడనమాట. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడే, నా కళ్ళు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవి సర్వోన్నత దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించెదను. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. ఇక్కడ ఆయన ఏ విధంగా అయితే దేవుణ్ణి ఇక్కడ స్తోత్రము గణపరుస్తున్నమాట. భూ నివాసుల్లో ఆయన ఏమంటున్నాడు, భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివ్వరు. ఆయన పరలోకం సేన ఎడలను భూ నివాసుల ఎండలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఇక్కడ మనం ఏ విధంగా అయితే దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటున్నామో ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ ఆయన భూ నివాసులు అని అంటున్నాడో ఒక మాట యెషయాలో ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 40వ వచనం 40వ అధ్యాయం, యెషయా 40వ అధ్యాయం 4వ వచనం ముందు ఒక మాట చూసుకొని యెషయా 40వ అధ్యాయం 4వ వచనం పేజ్ నెంబర్ 600. ప్రతి లోయను ఎత్తి చేయవలను, ప్రతి పర్వతను ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కొరుకైనవి. అంటే ముందు మనం 40:15 వచనం చూసుకున్నాం ఒకసారి. 40:15 వచనం, జనములు చేద నుండి ఎవరంట, జనములు చేదు నుండి జారు బిందువులు వంటి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే జనులు ఏ విధంగా అయితే దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా రచిస్తున్నాడో దీన్ని ఎవరు గ్రహించలేకపోయారంటే నెబుకద్నెజరు గ్రహించలేకపోయాడు అన్నమాట. కాబట్టి ఈయన ఇక్కడ ఏ విధంగా అయితే ఏమంటున్నాడు అక్కడ ఈ 2వ మాట చూసుకుంటే 40వ అధ్యాయము మనం 15వ వచనంలో 2వ మాట చూస్తుంటే త్రాసు మీద
ధూళి వంటి వారు. కాబట్టి త్రాసు మీద ధూళి వంటి వారు అనే మాటని ఇక్కడ నెబుకద్నెజరు గ్రహించలేకపోయామాట. అందుకనే ఆయనకి ఆ శిక్ష పడింది. ఆ శిక్ష పూర్తయి ఇప్పుడు దేవుణ్ణి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనమాట. కాబట్టి భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎందుకు రారు? ఆయన పరలోకం సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. అంటే దేవుడి చిత్తం ఏ విధంగా జరగాలో ఆ విధంగా చేస్తాడనమాట. మనం ఎంత ఏదనుకున్నా కానీ దేవుని చిత్తం లేకపోతే జరగదు. ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఇందాక చూసుకున్నాం యెషయాలో, అదే ఇంకో మాట మీకు ఇంకా 40లో ఒక మాట చెప్తాం అనుకున్నాను. ఇదే యెషయా 40వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఈ యెషయా 40లో 4లో మనం 12వ వచనం చూడండి ఒకసారి. తన పురుషుటిలో జనములు కొలుచువాడెవడు? జనతో ఆకాశంలో పోల్చవాడెవడు? భూమిలో ఉన్న మనుని అంటే ఇదంతా చేసేది ఎవరు? దేవుడు. దీన్ని గ్రహించలేని వాడు ఎవరైనా అంటే నెబుకద్నెజరు. అందుకని తన రాజ్యాన్ని చూసుకొని ఇదంతా నాది అనేసి ఆ విధంగా ఆయన వెరవేగుతున్నాడు. అంటే ఇక్కడ దేవుని దృష్టికి ఇక్కడ ఒక ఈయన జైలు ఏ విధంగా ఉన్నాడు? ఒక ధూళి వంటి వారుగా ఉన్నారన్నమాట. అదే విధంగా మనం ఇంకో మాట చూసుకుంటే ఇక్కడ బబులోను వారు వాళ్ళు ఏదో విధంగా ఈ ప్రపంచాన్ని అంతటిని మేమే ఏలుస్తున్నాం మాదే అనేసి అక్కడ ఏ విధంగా అయితే వాళ్ళు విర్రవీగుతున్నారో, వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ వాళ్ళని ఆ విధంగా దేవుడు వాళ్ళని ఏ విధంగా అయితే మనం బబులోనులో చూస్తున్నామో నేను ఆకాశం అంతా ఎత్తుకు ఎగిరిపోతున్నమాట. ఏంటి? ఇదంతా నాదే, ఈ సామ్రాజ్యం అంతా నాదే. అశ్వరుల తర్వాత బబులోనులే కదా ఆక్రమించింది. కాబట్టి ఈ ప్రపంచం అంతా మాదే, నేను చెప్పినట్టే వీళ్ళంతా చేయాలి, ఈ రాజులు కానీ ఎవరు కానీ మా కిందే ఉందనేసి నెబుకద్నెజరు ఆ విధంగానే విర్రవీగాడు అన్నమాట. కాబట్టి బబులోనులో ఏ విధంగా అయితే వీళ్ళు ఈ విధంగా విర్రవీగుతున్నారో దేవుడు జనులు ఏ విధంగా ఆయన పోల్చాడు. ఏమంటున్నాడు? వాళ్ళని ధూళి వంటి వారు అనేసి దేవుడు వాళ్ళని సంభావిస్తున్నాడు అన్నమాట. అదే ఇంకో మాట ఉంటుంది మనం ఈ దానియేలు గ్రంథంలోనే మనం చూసుకుంటే ఈ 4:35 వచనంలో తన చిత్తం చొప్పున జరిగించేవాడు. అంటే దేవుడు తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నేనేమి చేస్తున్నామని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాదు. కాబట్టి మనం దేవుడు తన చిత్తం చొప్పున జరుగుతాడు తప్ప ఆయన ఎవరు కూడా ఆయన్ని మనం క్వశ్చన్ వేసే వారంగా ఉండకూడదు. కీర్తనలో ఒక మాటను చూడండి. కీర్తనలో 115వ కీర్తన 115వ కీర్తన 3వ వచనం అనుకుంటా మార్చుకుంటా చూడండి. మన దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును అంటే ఇక్కడ ఇచ్చి వచ్చినట్లుగా తనకిష్టం వచ్చినట్ల సమస్తము ఆయన చేయుచున్నాడు. అంటే తనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. అదేవిధంగా ఇదే కీర్తన 135:6లో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఆకాశం ఎందును భూమి మీద ఎందును సముద్రం ఎందును మహాసముద్రం అంతటి ఎందును ఆయన తనకిష్టమైనంతయు జరిగించేవాడు. కాబట్టి ఆయన ఆకాశం ఎందును భూమి ఎందు కానీ సముద్రం మహాసముద్రం కానీ తనకి ఇష్టమైనట్లే జరిపించాడు. కానీ ఆయనకి ఆప్షన్ అంటూ ఏం లేదు, మనం ఆయనకి సరెండర్ అవ్వాల్సిందే. కాబట్టి దేవా నీ చిత్తం చొప్పున జరిగించయ్యా అని మనం ఆయన్ని అడగాల్సింది తప్ప మనం నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసి దేవా నువ్వు చేయటది ఏంటి, ఈ కార్యం ఎప్పుడు చేస్తావు అనేసి ఆయన్ని మనం క్వశ్చన్ చేసే వారంగా ఉండకూడదు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చిత్తం జరిగించడానికే వచ్చాడు. ఆయన శిలువలో నలగొట్టబడ్డాడు. కాబట్టి ఇక్కడ కుమారుడు ఇష్టం వచ్చినట్టు చేయడా, భూమి మీదకి వచ్చి తండ్రికి ఇష్టమైనట్టుగానే చేశాడు, తండ్రి చిత్త ప్రకారంగానే చేశాడు. కాబట్టి ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి ఇష్టం వచ్చినట్టు చేసామనుకో దాంట్లో న్యాయం కానీ ధర్మం కానీ అదేవిధంగా రక్షణ కానీ ఉండదు. ఏదైనా అది పక్కన వాళ్ళకి నాశనం చేసేదిగా ఉంటుంది. ఏదే విధంగా మన స్వార్థం కోసం ఇష్టంగా చేస్తాం తప్ప అది ఏదే విధంగా ఉండదన్నమాట. అంటే మన ఇష్టం మంచితనంతో కూడి ఉండదు. ఏ విధంగా అయితే మనం మీ అందరికి బాగా తెలుస్తుంది హిందూతో అవుతున్నారు అంటే ఏంటో
నా ఇష్టం, నువ్వేం డబ్బులు ఇస్తున్నావు ఏంటి అంటారు, అంటారు కదా. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకా ఏంట్రా మందిరం సరిగ్గా రావట్లేదు ఏంటంటే, నీకు ఎందుకయ్యా, నీ లిమిట్స్లో నువ్వు ఉండవు అంటారు. ఇంకేం మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అయితే చదువుకోవచ్చు కదరా అన్నాం అనుకో, ఏమంటారు, నీకు ఎందుకయ్యా అంటారు, అవునంటారు కదా అంటారా. అంటే మనం మాట్లాడే మనం మంచిగైనా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వేరే విధంగా ఉంటుంది అన్నమాట. నీకెందుకు, నీకేం సంబంధం అనే వెంటనే జవాబు ఆ విధంగా వస్తుంది. మనం అదేవిధంగా ఇక్కడ మనం మంచి చేయాలనుకున్నా కానీ అదేమైందంటే మనకు అది చెడుగానే సమాధానం తగులుతుంది అన్నమాట. మనం అదేవిధంగా చూసుకుంటే తనకి ఇష్టమైన వచ్చినట్టుగా బతికాడు. మీ అందరికి బాగా తెలిసిందే ఒకటి బంధంలో ఎవరు, ధనవంతుడు లాజరు, మీ అందరికి తెలిసిందే. ధనవంతుడు తనకి ఇష్టమైనట్టుగా బతికాడు. ఎక్కడ ఉన్నాడు, చివరికి పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడు. లాజరు దేవునికి ఇష్టం చెప్పుకొని బ్రతికాడు కాబట్టి ఆయన అబ్రాహాము నమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇదే ఎగ్జాంపుల్, ఇంక వేరేది ఏమీ లేదు. ఇష్టమైనట్టు బతికిన ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడికి ఇష్టమైనట్టు బతికిన లాజరు ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే అదే చాలు. మనం ఈ లోకల్ ఎగ్జాంపుల్స్ ఏమి చెప్పుకోగలరు. మనకి వాక్యంలోనే దేవుడు మనకి ఉపమాన రీతిలోగానే ఏ విధంగా అయితే మనకు చూపించాడో, ఎవరికి ఇష్టం దేవునికి ఇష్టమైనట్టుగా బతికితే మనం శాశ్వతమైన ఆనందం నిత్యరాజ్యంలో ఉంటాం. మనకి ఇష్టం వచ్చినట్టు బతికితే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉండదు. కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ మనం ఆయన రాజ్యంలో చేరాలంటే ముందుగా మనం ఇష్టం వచ్చినట్లు కాదు, ఆయనకి ఇష్టమైనట్టు ముందు మనం తగ్గించుకున్నవారు అన్నమాట. మనం ఉన్న దాన్ని బట్టి మనం అతిశయించుకోవాలి. ఇక్కడ నెబుకద్నెజరు ఆ విధంగా అతిశయించాడు కాబట్టి తనకి ఆ శిక్ష పడింది. ఆ 7 కాలాలు గడిచిన తర్వాత మారు మనసు పొంది దేవుడు అనుగ్రహం వల్లనే మళ్ళీ తన రాజ్యాన్ని ఆయన పరిపాలించగలిగాడు. మనం ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంకో మాట ఉంటుంది. యోబు గ్రంథం ఒక మాట చూడండి, 34వ అధ్యాయం యోబు రాసింది. యోబు గ్రంథంలో 34:29 అనుకుంటా చూడండి. ఆయన సమాధానం కలుగు చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు, ఆయన తన ముఖం దాచుకునే ఎడల ఆయన చూడగలవాడెవడు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే మనకి సమాధానం చేస్తాడో ఆ సమాధానం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. మనం దేవునికి ఒకసారి ఆయన తలుపు వేస్తే దాన్ని తీసేవారు ఎవరు ఉండరు. ఒకసారి ఆయన తలుపు తీస్తే దాన్ని మూయడానికి ఎవరికి అధికారం, ఎవరికి సామర్థ్యం కూడా ఉండదన్నమాట. కాబట్టి మనం దానియేలు గ్రంథం చదివేటప్పుడు మనం ముందుగా ఆయన ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తున్నాడు. అంటే దేవుడే సర్వాధికారి, అది చక్రవర్తులకి అదే స్టేట్మెంట్ అవుతుంది, అలాగే అక్కడ ఉన్న రాజులు కూడా అదే స్టేట్మెంట్ అవుతుంది. ఎవరి ద్వారాగా అంటే అదంతా దానియేలు ప్రవక్త ద్వారాగానే, అదేవిధంగా అక్కడ చక్రవర్తి ద్వారా చెప్తే ఆ ప్రపంచం అంతటికి అది ఏ విధంగా అయితే ఆ మెసేజ్ పాస్ అవుతుందో. ఇప్పుడు అంటే మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ ఏదైనా మాట అన్నా కానీ మీడియా ద్వారా తెలిసిపోయింది. అప్పట్లో మీడియా అంటూ ఏం లేదు కదా ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దానియేలు దేవుడు షడ్రక్ మేషక్ దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి దేవుడు అనేసి ఆయన ఒక శాసనం కూడా వేయించాడు. దానియేలు గ్రంథంలోనే 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం చూసుకుంటే ఆయన ఒక శాసనమే వేయించాడు అన్నమాట. వీళ్ళ దేవుడు 3వ అధ్యాయం 29లో కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఇంటి విధంగా రక్షించటకు సముద్ర దేవుడు గాక మరి ఏ దేవుడు లేడనేసి 3వ అధ్యాయం 29వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒక దేవుడు ఏ విధంగా అయితే ఈయన నెబుకద్నెజరు ఒక శాసనం వేయించాడనమాట. ఈ దేవుడు సమర్థుడు, ఈయన రక్షించగలడు అనేసి. మనం అదేవిధంగా మనం చూసుకుంటే ఏ విధంగా అయితే మనం ఇక్కడ దానియేలు నెబుకద్నెజరుని దేవుడు ఏ విధంగా అయితే ఆయన ఒక శిక్షాకాలం పూర్తయిందో తర్వాత మళ్ళీ ఆయనకి అది ఇచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ దేవుడిని ఈయన ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు. ఈ 36వ వచనంలో చూసుకుంటే ఆ సమయం ముందు రాజ సంబంధ ప్రభావం నా ఘనతను, నా తేజస్సును నాకు కలిగను, నా మంత్రులను నా కింద అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చి నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా గణుతున్నదని. కాబట్టి ఆ సమయం నాకు బుద్ధి మరలా నాకు వచ్చాను. కాబట్టి ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఘనత మళ్ళీ తిరిగి వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఒకసారి పడిపోతే మళ్ళీ ఏమైంది ఆయనకి మళ్ళీ ఆయన సమయం ఇచ్చి
మళ్ళీ ఆయన శిక్ష ఇచ్చి ఆ శిక్ష మళ్ళీ అది పరిపూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆయనకి తిరిగి మళ్ళీ ఆ స్థాయి ఇచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనమాట. సామెత గ్రంథం ఒక మాట ఉంది చూడండి. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. 22:4 సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును. కాబట్టి ఏం చేయాలని? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము. కాబట్టి దేవుని యందు ఏం చేయాలి? మనకి భయభక్తులు కానీ. కాబట్టి చెప్పినప్పుడు ఎవరి దగ్గరికి మళ్ళీ కళ్ళు తెచ్చుకోండి. ఎప్పుడైతే నేను కొమ్ములు ఇరిగిపోయినాయో మళ్ళీ అయినా దేవుని దగ్గరికి వచ్చాడనమాట. కాబట్టి ఈ 4వ అధ్యాయం 36వ వచనం చూసుకుంటే దానియేలు మళ్ళీ ఇక్కడ నెబుకద్నెజర్ ఏ విధంగా అయితే మళ్ళీ దేవుణ్ణి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడో ఈ 36లో నా బుద్ధి నాకు మళ్ళా వచ్చును, రాజ్య సంబంధ ప్రభావం నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను, నా మంత్రులను నా కేంద్ర అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చి నా రాజ్యం నా స్థిరం గడబడిగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. కాబట్టి ఇది 37లో చూసుకుంటే ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములని ఆయన మార్గంలో న్యాయములని న్యాయము విన్నయమనియు గర్వంతో నటించి వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించి కొనియాడుచు కనపరుచున్నాడు. అంటే ఇక్కడ గర్వం వస్తే ఏం చేస్తారు? ఆయన విధిచేస్తారనేసి ఈయన అంటున్నమాట. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఈయన చూసినాడు కాదు, ప్రాక్టికల్గా అనుభవించినాడు నెబుకద్నెజర్. కాబట్టి ఈయన గర్వంతో విరవేగాడు, ఇవన్నీ విధిచేశాడు. మళ్ళీ ఆయన యథాస్థితికి మళ్ళీ దేవుని దగ్గర మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ ఆయన శిక్ష పూర్తయింది, దేవుడు అనుగ్రహించాడు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఏమన్నాడు? ఆయన గర్వంతో నటించేవాడిని ఆయన అనపశక్తుడై ఆయన స్తుతించు కొనియాడుచు గణపరుచున్నాను. అంటే ఇక్కడ దేవుడిని ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు అనమాట. అంటే మనం ఇక్కడ నెబుకద్నెజరు గర్వపడ్డాడు, తర్వాత మళ్ళీ ఆయన బుద్ధి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజర్ని చూసుకుంటే ఇక్కడ నెబుకద్నెజర్లో మనం కూడా అదే విధంగా ఉంటాం. ఎక్కడంటే ఒకసారి మన ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆర్థికంగా ఏమైనా కొంచెం ఏమైనా బ్యాలెన్స్ తప్పినా, కుటుంబ సభ్యులు ఏమైనా చిన్న ఏమైనా గొడవలు వచ్చినా మనం ఏమంటామంటే మనం ఏంటి దెబ్బలు, దేవుళ్ళు ఎంత రాకుండా కానీ మనకి దెబ్బలు పడుతున్నాయి ఏంటనేసి అప్పుడప్పుడు మనం దేవుణ్ణి అంటూ ఉంటాం. అదేవిధంగా వ్యాపారం చేస్తున్నా ఎంత చేసినా కానీ అది సక్సెస్ అవ్వట్లేదు, ఏంటి ఎంత వ్యాపారం చేస్తున్నా కానీ ఎన్ని సక్సెస్ అవ్వట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తానే జరుగుతున్నట్టు ఉన్నాయి, మళ్ళీ జరగట్లేదు ఏంటి అనేసి మనం ఏదో విధంగా ఇక్కడ నెబుకద్నెజర్ ఏ విధంగా అయితే ఆయన తన అతిశయ బట్టి గొడవపడ్డాడో అదేవిధంగా మనం కూడా ఇన్ని ప్రయత్నం చేస్తే ఎందుకు అవ్వట్లేదు, ఇంత టెక్నిక్ అన్నీ చేస్తున్నాం కదా, అంతా అయిపోతుంది అంటున్నారు, చివరిలో మళ్ళీ అవ్వట్లేదు అంటున్నారు. ఎందుకు అవ్వట్లేదంటే మనం ఏమంటాం? ఇది పరీక్ష, దేవుని పరీక్ష అనేసి ఒక మాట తీసేస్తామన్నమాట. అంటే ఏంటని అంటే మనం చాలా బాగా దేవుడి భక్తిలో ఉన్నాం, మన భక్తి పరులు అనేసి మనం ఆ విధంగా ముందుగా ఒక మాట రాస్తాం. ఏమని? ఇది సాతాను పెట్టే శోధన, రెండోది దేవుని పరీక్ష అంటాం. కానీ ఈ రెండింటికంటే ముందు మూడో మాట అవుతుంది. దానికి కారణం అంటే దేవుడు పెట్టుకొని కొడుతున్నాడని అర్థం మాట. అది మనం చెప్పకుండా ఈ రెండు చెప్తాం. ఏమని? దేవుని పరీక్షని, ఇంకోటి సాతాను శోధనని. మనం ఆ రెండు మాటల కంటే దేవుడు బెల్ట్ పెట్టుకొని కొడుతున్నాడనే మాట మనం చెప్పలేం. కాబట్టి మనకి దెబ్బలు పడుతున్నాయంటే కారణం మనం ఇంకెక్కడో మారాల్సిన చోట్ల మనం మారట్లేదు, బయటికి మనం అదే విధంగా ఉంటున్నాం. ఏంటంటే ఎక్కడో విధంగా ప్రార్థనలో తక్కువ అవటము, వాక్యం చదవటంలో తక్కువ అవటంలోనో, లేకపోతే దేవుని మందిరానికి సమయానికి రాకపోవటమో, లేకపోతే వచ్చినా కానీ మనం పాల్గొసిన వాటిలో పాల్గొకపోవటమేమో, పరిచయ విషయంలో ఏదైనా పాటలు కానీ ఇంకేమైనా పనుల్లో కానీ నాకెందుకులే, నాది కాదు కదా, నాకు సంబంధం ఏమనేసి మనకి మనం దూరంగా ఉంటున్నామేమో. కాబట్టి మనం ప్రతిదీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఎక్కడో చోట మనం దెబ్బ పడుతుందంటే దేవుడు మనల్ని ఏదో విధంగా చూపిస్తూనే ఉంటాడనమాట. దాన్ని మనం గ్రహించాం. ఒక్క మాటలోనే దేవుని పరీక్ష, సాతాను శోధన, ఈ రెండు మాటలు అంటే మనకి మనకి సంబంధం ఉండదు కదా. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజర్ ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో దేవుని ఏ విధంగా అయితే మనం ఆత్మీయంగా ఎందుకు మనం దూరం అయిపోతున్నాం, మనల్ని ఆత్మీయంగా ఏది దెబ్బతీస్తుందో మనం
గ్రహించే వారంగా ఉండాలి. మనం దేవుణ్ణి మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు మందలిస్తున్నాడో మనం దాన్ని గమనించే వారంగా ఉండాలి. కాబట్టి వాక్యం మనం ఎన్ని నేర్చుకున్నా కానీ వాటి ప్రకారంగా జీవించాలంటే ముందు దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది నాకు కాదని ఎప్పుడైతే మనం స్కిప్ అయిపోతామో ఇది ఇంకా మనకి ఏది మన లోపలికి వెళ్ళదు. కాబట్టి నెబుకద్నెజరు ఎంత చక్కగా స్తుతిస్తున్నాడు. ఏ విధంగా ఈయన చూసుకుంటే మనం ఈ 37 వచనంలో, నేను పరలోక రాజు యొక్క కారణాన్ని సత్యములను ఆయన మార్గం న్యాయమై ఉన్నాయనియు గర్వంతో నటించువారు ఆయన అణుశక్తి అని ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాడు. ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుస్తున్నాడు. ఎవరు? అన్యుడైన నెబుకద్నెజరు. ఆయన దేవుడు బిడ్డ కాదు, అన్యుడు. ఇంకోటి కూడా చెప్పకపోయిన వారు ఆయన అందరి దేవుళ్ళతో పాటు ఈ సత్యం మన దేవుడు కూడా ఒక దేవుడిగానే అనుకుంటున్నాడు. అంటే ఈయన ఒక పాలిటిస్ట్ అని కూడా మీతో చెప్పాను. అంటే ఇక్కడ అలాంటి ఆయనే దేవుణ్ణి చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ క్షీణించిన ఆయన బతుకు ఏ విధంగా అయితే పడిపోయిందో మళ్ళీ ఏ విధంగా తిరిగి లేచాడో ఈయన ఇక్కడ, నువ్వు ఇలా నన్ను చేసినందుకు నీకు నా గర్వాన్ని అణిచివేసిన నీకు స్తోత్రం అని నెబుకద్నెజరు అనమాట. కాబట్టి దానియేలు పరిచేసిన దేవుని గురించి, జీవంగల దేవుని గురించి ఇక్కడ ఈయన నెబుకద్నెజరు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. దేన్ని బట్టి? నా గర్వాన్ని అణిచివేసిన దేవునికే నీకు స్తోత్రం అంటున్నాడు. కాబట్టి మనం ఈ 4 అధ్యాయం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం దేని గురించి మాట్లాడుకున్నామా? కళ, దాని భావం గురించి కూడా చెప్పాడు. అంటే కళ భావం చెప్పడం వల్ల కారణం ఏంటంటే తనతో పాటు ఉన్న జ్ఞానులు ఎక్కడ చంపేస్తాడో అనేసి దేవుడు దానియేలు ద్వారాగా కళభావం కళ చెప్పనిచ్చాడు అనమాట. అదే 3వ అధ్యాయంలో అగ్నిగుండాన్ని చల్లార్చాడు. షడ్రక్ మెషక్ని అగ్నిగుండంలో వేసేస్తే వారిని దేవుడు రక్షించాడు అనమాట. 3-4వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన చిత్తం చొప్పున జరిగించాడు. ఏ విధంగా అయితే కళ వచ్చిందో, చెట్టు భావం ఏవైతే నెబుకద్నెజరు కొన్నాడో, మళ్ళీ తిరిగి ఏ విధంగా అయితే 7 కాలం గడిచిన తర్వాత మళ్ళీ ఆయన మారు మనసు పొంది దేవుడు అనుగ్రహం బట్టి ఆయన మళ్ళీ తిరిగి తన రాజ్యాన్ని పరిపాలించారన్నమాట. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు సుమారుగా 2500 సంవత్సరాల క్రితం. ఓవరాల్గా ఇప్పుడు 2000, ఇది 500 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 606 నుంచి 605 టైంలో. అంటే ఆనాటి సర్వశక్తులు దేవుని మాటలు వినాలనేసి ప్రపంచానంతా దేవుడు అక్కడ దానియేలుని అదేవిధంగా నెబుకద్నెజరుని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు గ్రంథం ద్వారా మనం ఆనాటి చారిత్రక గ్రంథాన్ని వివరిస్తున్నాం. కాబట్టి ఇది ఒక కథ పుస్తకం కాదన్నమాట. దీన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం మన కర్తవ్యం, తెలుసుకోవడం మన బాధ్యత, ఆచరించడం మన ధర్మం. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడో దాని ద్వారా మనం కూడా అనేక విషయాలు మనం నేర్చుకునే వారు ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను అన్నమాట. మీ అందరికి బాగా తెలిసిందే, ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే పాపాత్మ స్త్రీ తనని వ్యభిచారైన స్త్రీని కొట్టడానికి రాళ్ళతో వస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఆమెని ఎవరైతే పాపం చేయకుండా ఆమె మీద మొదటగా రాయి వేయమన్నాడు. అక్కడ ఎవరు రాయి వేయకుండా వెళ్ళిపోయారు, మీ అందరికీ తెలిసిందే. కానీ అక్కడ శిక్షించే అధికారం ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక్కరికే ఉంది. కానీ ఆయన శిక్షించాడా? ఇక్కడ నుంచి నువ్వు పాపం చేయవు అనేసి నీ పాపాలు క్షమించబడ్డాయి అనేసి దేవుడు అక్కడే తనని పంపించాడు. అంటే ఇక్కడ ఆమె శిక్ష పూర్తయిందని, అదేవిధంగా ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి తనని అక్కడి నుంచి దేవుడు పంపించాడు. కాబట్టి మనకున్న ఈ సమయాన్ని మనం వినియోగించుకునే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఇంకా ఎక్కడో మారాల్సిన చోట్ల మనం మారట్లేదు. కాబట్టి దేవుడి అనుగ్రహం వల్లే మనం ఇంకా జీవిస్తూ ఉన్నమాట. దాన్ని మనం గమనించే వారంగా ఉండాలి. ఇప్పుడుగా మనం ఈ 4 అధ్యాయం మనం మాట్లాడుకున్నాం. వచ్చే వారం 5వ అధ్యాయం మనం మాట్లాడుకున్నాం. దానియేలు గ్రంథం మొత్తం 4 అధ్యాయం. మొదటి 6 ఏమన్నాం? చారిత్రాత్మక భాగం అన్నాం. 7 నుంచి 12 దాకా ప్రవచన భాగం అని మాట్లాడుకున్నాం. వచ్చే వారం 5వ అధ్యాయం మనం మాట్లాడుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించిన యొక్క సమయం మాట్లాడుతుంది. దానియేలు గురించి చక్కగా దేవుడు శ్యామ ద్వారా వివరించాడు. కాలాలు అన్న మాట చాలా ముఖ్యమైనది. మనం ఏ కాలంలో ఉన్నామో, కాలం అనేది ఒక యాత్ర. ఈ యాత్రలో మనం ఎప్పుడు ఈ యాత్రను ముగిస్తామో, ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. కాబట్టి
ప్రస్తుతానికి ఈ కాలంలో ఉన్నాము. ఏ కాలంలో ఉన్నామో 7 అనగా సంపూర్ణత అని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే ఏ సమయంలో మనము ఈ కాలాన్ని ముగించుకుంటామో ఆ రోజుతో సంపూర్ణత అయిపోయినట్టే. ప్రతి మనిషి 80-90 సంవత్సరాలు బ్రతకక్కర్లా, ఆడ అక్కడ వరకు బతికేడు అయిపోయింది. కాబట్టి ఏ కాలంలో ఉన్నామో, ఏ కాలంలో దేవుడు పిలుస్తాడో ఈ సంపూర్ణతలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యాన్ని ఇప్పుడు నెబుకద్నెజరు వల్ల మనం తెలుసుకున్నాం. మనం కూడా కొన్ని శోధనల నుంచి, వ్యాధుల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మన వీక్నెస్ ఏంటి, మనం ఎక్కడ పడిపోతున్నాం, మనం తెలుసుకున్నట్లయితే మనం దేవుని సన్నిధిలో అదే మారు మనసు, అదే రక్షణ. ఆ విధంగా మన జీవితాన్ని మనం కొనసాగించుకున్న వారిని ఉన్నాం. ఈ సమయంలో చివరిగా ఒక పాట పాడుకొని ఈ యొక్క కోరికను మనం చూసుకుందాం. ఈ లోపుగా ఒక పాట పాడుకుందాం. ప్రేమించలేరు
ఆ నెబుకద్నెజరుకి ఇచ్చిన అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడో కూడా తెలియదు. కాబట్టి నేడనే సమయం ఉండగానే మనం మార్పులు పొంది ప్రభులో బహుబలంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, మిగులుగా ప్రేమిస్తున్న ప్రభువా, ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి ప్రభువా నీ యొక్క హస్తాల కింద ఈరోజు పరలోక అనుభవాన్ని మా మధ్యలో తీసుకొచ్చి ఈ మందిరం అంతా నీ ఆత్మ సంచకారంతో కట్టేసి ప్రభువా, అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు. ఎలాగే సమయం గడిచిపోయిందో మాకు తెలియదు, అంత గొప్పగా నువ్వు వాడుకున్నావు ఆయన. దీంతో మేమేదో వెళ్ళిపోవటమే కాకుండా ప్రతి మాటను మా హృదయంలో పెట్టుకొని ఎన్నో విధాలుగా నెబుకద్నెజరు జీవితాల్లో చెట్టును ఏ విధంగా కొమ్మలు, ఆకులు, దాని మీద పక్షులు ఎలా చెదరగొట్టాడో మా గూట్లో ప్రభావం ఆయన మేము కూడా కొన్ని మేము అనుభవిస్తున్నాం. వాటన్నిటిని బట్టి మేము ఎక్కడ మా జీవితంలో తప్పు చేశాము, ఎక్కడ నీ జీవితంలో ప్రభా నీ ప్రేమకు మేము దూరం అయిపోతున్నాము జ్ఞాపకం చేసుకొని తిరిగి ప్రభా నీ ఆత్మకు మేము లోబడి నీ అందు నిలకడగా ఉండడానికి సహాయం. మారుమనసు పొందాం. నేను గర్వం మాలో ఉంది ప్రభా, మేము రక్షపడ్డాం. నేను పాత విశ్వాసిని, నాకేంటి అనేది మా జీవితంలో నెబుకద్నెజరు ఎదుర్కొన్నట్టు మాకు ఆయన కంటే ఎక్కువ. వాటన్నిటిని తీసి ఎప్పుడైతే దీనుడై ప్రభా నువ్వు సమర్థుడుని ఒప్పుకున్నాడు, మేము కూడా నువ్వు సమర్థుడు ఒప్పుకుంటున్నాం. మేము ఈ వట్టి వారమే ప్రభా, కేవలం నాయన బొమ్మ వంటి వారం. నువ్వు ఊదిన ఊపిరి వంటి వారు. అందుకొరకు నాయన నీ రాకడ ఎప్పుడో తెలియదు, మా పోకడ ఎప్పుడో తెలియదు. నీటి పొడగొట్టేవారు అడవి ప్రభా, అడవి గడ్డి ఏ విధంగా ఎండిపోతుందో, అడవి పువ్వు ఏ విధంగా రాలిపోతుందో అలా రాలిపోయే మనసున్న మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలించి ప్రభా, ఈరోజు పాటలు పాడిన పాటలన్నిటి కూడా ప్రభా ఒక్కొక్క మెసేజ్గా మా జీవితంలో పరిగణించడానికి సహాయం ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను. మమ్మల్ని బంగారు పదాలు సమర్పించుకుంటూ శనివారం కూడా మమ్మల్ని సిద్ధపరచండి. అదేవిధంగా ఆదివారం ఆరాధన కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. గత వారం అంతా కాచి కాపాడి భద్రపరిచారు. ఈరోజు రావాల్సిన బిడ్డలు రాలేకపోయినారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధికి రావడానికి సహాయం ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ త్వరలో రాబోతున్నటువంటి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనట్టు ప్రభు యేసుక్రీస్తు నా పేట వీరింత బ్రతినాడు పెట్టుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగుతాను. అపవాది క్రియలకు అంత నాశనం కలుగుతాను. ప్రభు యేసు నాకు సంపూర్ణ జయం కలుగుతాను. అందరికీ ఉన్నాను. ప్రభు సంఖ్యలో వచ్చిన అందరికీ ప్రార్థన అవసరత ఉంటుంది. మన మధ్యలో ఉన్న పాపమ్మ గారు